హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయానికా స్టోరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదామా? ఆస్తి పంపకం. వజ్రకరూరులోని సిద్ధిరామయ్య గొప్ప పరోపకారిగా పేరుగాంచాడు. అడిగిన వారికి లేదనకుండా అంతో ఇంతో ఇవ్వకుండా పంపేవాడు కాదు. పేదరికం నుంచి ఒక్కో మెట్టుగా పైకి వచ్చినవాడు కనుక ఆయనకు లేనివారి కష్టనష్టాలు బాగా తెలుసు. చిన్న పచారీ కొట్టుతో జీవితాన్ని ప్రారంభించి ఈనాటికి వజ్రకరూరులో ధనవంతులైన వ్యాపారుల్లో ఒకడుగా నిలవగలిగాడు. పాడి పంట, ధన కనక వస్తు వాహనాలు సమకూర్చుకోవడంతో పాటు ఇంద్రభవనంలాంటి ఇల్లు కూడా తన స్వార్జితంతో కట్టించాడు. ఆయనకు శిశిరుడు, వసంతుడు, హేమంతుడు అని ముగ్గురు కుమారులు. వివాహితులైన ముగ్గురు 3 రకాల వ్యాపారాలను తండ్రిలాగే దక్షతతో నిర్వహిస్తున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ సిద్ధిరామయ్యకు పిల్లలకు ఆస్తి పంపకం చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆలోచన బలీయంగా కొనసాగింది. ఒకనాడు ఆయన తన ఆప్తమిత్రుడైన నిపుణకుణ్ణి పిలిచి తన మనసులోని మాట చెప్పాడు. ఇద్దరూ చర్చించి ఇంటిని తప్ప మిగతా వాటిని ముగ్గురికి సమంగా విభజించాలని నిర్ణయించారు. ఇంటిని మాత్రం 3గా విడగొట్టడం సిద్ధిరామయ్యకు ఇష్టం లేదు. ప్రతిరోజూ ఎంత లేదన్నా 4-5గురికి ఆతిథ్యమిచ్చే అన్నపూర్ణ నా ఇల్లు. నేను ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో ఇదే సాంప్రదాయం కొనసాగాలన్నది నా ఆశయం. అందుకు ఎవరు ఒప్పుకుంటే వారిదే ఈ ఇల్లు అన్నాడు సిద్ధిరామయ్య నిపుణకుడితో. అలా జరిగితే అన్నదమ్ముల మధ్య ఈర్ష్యాద్వేషాలు, స్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. బాగా ఆలోచించి చూడు అన్నాడు నిపుణకుడు. అందుకే నీ సలహా కోరుతున్నాను. ఈ ఆస్తి నా స్వార్జితం కాబట్టి దీన్ని పంచడం నా ఇష్టానుసారమే జరుగుతుంది. అయితే దాని కారణంగా అన్నదమ్ముల మధ్య సాన్నిహిత్యం తరిగి స్పర్ధలు పెరగకూడదు. ముగ్గురుగా విడిపోయి బతకడం కన్నా ఒకటిగా కలిసి ఇదే ఇంట్లో ఉండాలన్నదే నా అభిమతం. పరోపకార బుద్ధి కలవాడికి ఈ ఇంటిని అప్పగించడం అవసరం. ఈ ముగ్గురిలో అలాంటి వాడెవడో నిర్ణయించడం నీ చేతుల్లో ఉంది అన్నాడు సిద్ధిరామయ్య. నిపుణకుడికి ఇది పరీక్షలా తయారైంది. ముగ్గురూ మంచివాళ్లే, ఎవరికీ హాని తలపెట్టే స్వభావులు కారు. వారిలో ఒకరిని నిర్ణయించడం కష్టమే అనుకుంటూ ఆయన ఇంటికి బయలుదేరాడు. 3 రోజులు తీవ్రంగా ఆలోచించగా ఆయనకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే సిద్ధిరామయ్యకు తెలియచేశాడు. ఆయన సరే అన్నాక నిపుణకుడు తన పరీక్షను ప్రారంభించాడు. ఆయన మొదట పెద్దవాడైన శిశురుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు నా ప్రాణమిత్రుడి కుమారుడివి, నా బిడ్డతో సమానం. ఇటీవల హిమాలయాల నుంచి ఒక సిద్ధుడు అద్భుత మహిమగల 4 ఫలాలు తీసుకువచ్చాడు. వాటిని భుజిస్తే అశ్వనీ దేవతలంత ఆరోగ్యం, కుబేరుడంతటి ధనం లభిస్తుంది. నా పిల్లలకి 3 ఇవ్వగా 1 మిగిలింది. ఐహిక బంధాల నుంచి విముక్తి కోసం ప్రయత్నిస్తున్న నాకు, నీ తండ్రికి దీని అవసరం లేదు కనుక దీన్ని నువ్వు తీసుకో. ఇప్పటికిప్పుడే తిన్నావంటే నాకు చాలా సంతోషం అన్నాడు. ఆ మాట వినగానే శిశురుడి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా మీద మీకున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుని మావయ్యా. మీ మాట నాకు వేదవాక్కు. ఇదిగో, ఎవరికంటా పడకుండా ఇక్కడే తింటాను అంటూ ఫలాన్ని అందుకొని మొత్తం తిని పదే పదే కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత వసంతుణ్ణి పిలిపించి నిపుణకుడు శిశిరుడితో చెప్పినట్టే చెప్పాడు. చాలా సంతోషం మావయ్య. అయినా అంత మహిమగల ఫలాన్ని నేనొక్కడే తినలేను. అన్నయ్యకు గాని తమ్ముడికి గాని ఇవ్వండి. పంచుకొని తింటే పర్వాలేదనుకుంటే మా ముగ్గురికి సమానంగా పంచి ఇవ్వండి. ముగ్గురూ కలిసే తింటాం. ఆరోగ్యం, ఐశ్వర్యం అందరికీ కావాల్సినవే కదా అన్నాడు వసంతుడు వినయంగా. అతని మాటలను తోసిపుచ్చలేక నిపుణకుడు సరేనన్నట్టు తల ఊపి అతన్ని పంపేశాడు. ఇక 3వవాడు హేమంతుడి వంతు వచ్చింది. అతడు నిపుణకుడి మాటలకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు, కాని ఒక్క కోరిక అని ఆగాడు హేమంతుడు. ఏమిటి అన్నట్టు చూశాడు నిపుణకుడు. నా భార్యాబిడ్డల ఆరోగ్యం, ఐశ్వర్యాలకు మించిన ఆనందం నాకింకేముంటుంది? తమకు అంగీకారమైతే వాళ్ళని ఇక్కడికి రహస్యంగా పిలిపిస్తాను. మేమందరం కలిసి పంచుకొని ఆ ఫలాన్ని ఆరగిస్తాం.
ఏమంటారు అన్నాడు. సరే అన్నాడు నిపుణకుడు. 2 రోజుల తర్వాత సిద్ధిరామయ్యను తన ఇంటికి ఆహ్వానించిన నిపుణకుడు, ఇంటి భారం మొత్తం వసంతుడికి అప్పగించు. నువ్వు ఆశిస్తున్నట్టే 10 మంది నీ పరోపకార గుణాన్ని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారు. ఇల్లు చెక్కు చెదరకుండా నిలుస్తుంది అని సలహా ఇచ్చాడు. ఈ నిర్ణయానికి ఎలా రాగలిగావు అని అడిగాడు సిద్ధిరామయ్య మిత్రుణ్ణి. నిపుణకుడు జరిగింది వివరించి, నీ కొడుకులు ముగ్గురూ మంచివారే, అందులో సందేహం లేదు. అయితే పెద్దవాడు శిశిరుడు తన కోసం మాత్రమే ఆలోచిస్తాడు, ఇతరుల గురించి పట్టించుకోడు. మూడవవాడు హేమంతుడు తన ఆలోచనా పరిధిని తన భార్యాపిల్లల వరకు మాత్రమే విస్తరించగలడు. ఇతనికి కూడా ఇతరుల గురించి ఆలోచన లేదు. పోతే రెండవ కొడుకు వసంతుడు మాత్రమే తన కుటుంబంతో పాటు పరులక్షేమం గురించి కూడా ఆలోచించే విశాల దృక్పథం కలవాడు. పరోపకారమే పరమార్థంగా భావించే నీకు తగిన వారసుడు అతడే. అందువల్ల నువ్వు నిశ్చింతగా ఇంటి బాధ్యతలను అతనికి అప్పగించవచ్చు. నీ ఆశయం నెరవేరి నీ కుటుంబ గౌరవం చిరకాలం నిలిచి ఉంటుంది. నిజానికి నేనిచ్చినవి మా పెరట్లో పండిన తియ్యటి ఫలాలు మాత్రమే అన్నాడు నవ్వుతూ. సూక్ష్మదృష్టితో తెలివిగా నా సమస్యను పరిష్కరించావు, చాలా సంతోషం అని మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి బయలుదేరాడు సిద్ధిరామయ్య. కొన్ని రోజుల తర్వాత సిద్ధిరామయ్య చెరొక వ్యాపారం నిర్వహిస్తున్న 3 కొడుకులకు ఆయా వ్యాపారాలను వాళ్ళకే ఇచ్చేశాడు. మిగిలిన ఉన్న ఆస్తిని 2 భాగాలుగా చేసి శిశిరుడికి హేమంతుడికి సమంగా పంచాడు. ఇంటిని ఇంటి బాధ్యతలను వసంతుడికి అప్పగించాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని వసంతుడు తండ్రి పేరు నిలబెట్టాడు.